కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన అనేది చాలా అద్భుతంగా ఉంది. కొడంగల్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన అనేది మంచిగా సాగుతుంది. కానీ ఈ టీఆర్ఎస్ అనేది ఈ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు 10 సంవత్సరాలు పదవులు అనుభవించారు, వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు చూసినా అరే మేము అధికారంలో ఉంటే మంత్రులు ఉంటే అన్న ఊహలో ఉన్నారు తప్పిస్తే వాళ్ళు ప్రతిపక్షం అనేది ఇంకా వాళ్ళకు అంతుచిక్కడం లేదు అన్నట్టు. ఆ భ్రమల్నే ఈరోజు ఏమేమో కూతలు కూస్తుండ్రు, అది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు రేవంత్ అన్న కింది స్థాయికి వెళ్ళి వచ్చింది కాబట్టి ప్రతి కింది స్థాయి ఉన్న కష్టపడ్డ కార్యకర్త కానీ పబ్లిక్ సమస్యలు తెలుసు కాబట్టి ఆయన ఒక్కొక్క నిర్ణయం అనేది చూసి కరెక్ట్గా పటిష్టంగా తీసుకుంటాడు. కాబట్టి ఈ బడబడ పెద్ద పెద్ద నాయకులకు అనేది నచ్చడం లేదన్నట్ల. ఇదే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయిలో పోతే మా మనుగడ లేకుంటుంది, భవిష్యత్తులో మేము ఈ అధికారం అనేది కోల్పోతాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డినే ఓడగొడతాం 50,000 మెజార్టీతో, మేము నామినేషన్ వేసి పక్కన ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తామని అంటున్నారు. దానిపై అన్న మొన్న 2023లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు వచ్చి నామినేషన్ వేసి రాష్ట్రం మొత్తం తిరిగాడు. 38,000 మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. మీరు ఏడ నమ్ముతారు చెప్పు? రేవంత్ రెడ్డి గారు ఒక్కటే రోజు వచ్చి నామినేషన్ వేసిండు, వెళ్ళిపోయిండు. మరి ఇంకా నిన్న కొడంగల్ దాని సభలో అంతమంది వచ్చారు జనాలు కేటీఆర్ సభకి. అన్న వాళ్ళందరూ పక్క కాన్స్టిట్యూన్సీ దేవరకద్ర, మక్తాలు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. కొడంగల్ వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా ఉంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వచ్చింది తప్పిస్తే కొడంగల్ వాళ్ళు అనేది ఎవరు లేరు అన్నట్టు. బయటికి వెళ్ళి ఎక్కువ పిలిపించుకున్నారు వాళ్ళు, డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి పిలిపించుకున్నారు. పైసలు ఇచ్చి పిలిపించుకున్న అంత ఉందంటారా కేసీఆర్కి ఇప్పుడు? అన్న 10 సంవత్సరాలు వాళ్ళు అధికారం ఉన్నారు, వాళ్ళ 10 తరాలు బతికేటంత వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సంపాదన మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం ల్యాండ్ మాఫియా చేస్తున్నా అంటున్నారు. దానిపై రేవంత్ రెడ్డి గారు అనేది కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు. ఆయన వ్యవసాయం చేసి వచ్చిండు కాబట్టి అవన్నీ ఆయనకు అలవాటు లేవు. ఇవన్నీ ఏదంటే రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీద చేస్తే ఆయన బ్లేమ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఢీకొనడం అనేది కేటీఆర్ కాదు. ఎందుకను వాళ్ళ డాడీని అడుగుమని, కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారి గురించి అనేది తెలుసు. ఆయన తెలిసి పడ్డాడు, కింద పడ్డాడు, మళ్ళీ కోలుకుంటలేడు. ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ నుంచే కాలేదు, కేటీఆర్ ఏం చేస్తాడు చెప్పు? రేవంత్ రెడ్డి అనేది ప్రజల నాయకుడు, ఎప్పుడు నిరంతరం ప్రజలు ఉంటాడు, ప్రజల మంచి కోరుతాడు, ప్రజల శ్రేయస్సు కోరుతాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆయనకు ఆదరిస్తారు. ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళి 1,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడన్న. తెస్తే ఈనో యాడ్ చేయాల్సిన పరిస్థితి ఏముందన్న? కేసీఆర్ని కేటీఆర్ని పెట్టి ఈనో యాడ్ చేశారు. అవునవును. ఎందుకు చేశారు కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు డూపు మొత్తం. వాళ్ళు ఏ పర్యటకల్లో ఏమైనా వాళ్ళు షో చేసుకుని తప్పిస్తే, వాళ్ళు ఇంజనీర్కి పోయినరు తప్పిస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏ అంశం తీసుకో మన తెలంగాణ రాష్ట్రం అనేది మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు అన్నింటిలో ముందు ఉండే ఉద్దేశంతో పోతారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పటికి చెప్తున్నా నేను, మళ్ళీసారి కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. ఇది కొడంగల్కి వెళ్ళి ఆయన పోటీ చేస్తాడు, ఈయనే డెవలప్ అనేది జరుగుతుంది అన్నట్టు. అవన్నీ చెప్పుడు అనేది ఊకే వాళ్ళు షో చేసుకునికే. ఎప్పుడు కేటీఆర్ గారి ఆలోచన ఏంటంటే 1 year అయింది, పథకాలు ఏం చేస్తారని ఒక డూప్ చేస్తే కొడంగల్ కాన్స్టిట్యూన్సీ పైన దెబ్బ కొడితే రాష్ట్రం మొత్తం మీద వైరల్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వస్తుంది. కానీ ఆయన భ్రమ అది, ఆయన నుంచి కాలేదు. ఇప్పుడు అదే కేటీఆర్ గారు వాళ్ళ సిరిసిల్ల నియోజకవర్గానికి పోదాం, మరి ఏ విధంగా డెవలప్ చేసిండు? మా కొడంగల్ కావద్దా? మా కొడంగల్ నిరుద్యోగులు జాబ్స్ చేయొద్దా? ఇక్కడ ఇండస్ట్రియల్ రావద్దా? ఇక్కడ మెడికల్ కాలేజ్ రావద్దా? మరి ఎందుకు కొడంగల్ పైన ఆయనకు అంత కక్ష? మరి వాళ్ళ సిరిసిల్లనేమో అన్ని విధంగా అభివృద్ధి ప్రజలు ముందుకు పోతుంది, కొడంగల్ పోతే ఆయనకి ఎందుకు అంత కక్కుర్తి? కొందరిని ముందు పెట్టుకొని, మా గిరిజన సోదరుని వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన నాటకాలు ఆడుతున్నారు. కానీ అది త్వరలో బండారం బయటపడుతుంది. ఆయనని కొడంగల్కి వెళ్ళి తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తాయి. కొడంగల్కి ఆయన వచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీ అయితే బాగా అయింది. ఎంత అయింది నీకు? నాకు 1.95 అయింది. 1.95 అయింది. మరి రైతు భరోసా డబ్బులు 6,500 పడట్లేదని బాధపడుతున్నారు చాలా మంది. పడతాయి సారు, పడతాయి. ఏం కూడా చేస్తాడా? చేస్తాడు. 25 ఏళ్ల కొలికి చూస్తున్నా నేను రేవంత్ రెడ్డి అంట. అవునా? ఇబ్బంది కాదు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డిని? నా వద్ద 10 కోట్లు ఉండే ఇంటికాడ, 10 ఉండే ఇప్పటి వరకు. అనుకున్నా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని? ఇక అదృష్టంలో ఉండదు, మేము చేసే పని అయితే మేము చేస్తున్నాం, అతను అదృష్టంలో ఉండదు. అయింది అతను అప్పుడు చేసిండా? కోడంగంటికి ఆడపిల్ల లేక వస్తే మగపిల్లని చేసి తోలినాం కేసీఆర్ని. మాకు ఆడపిల్ల లేక వస్తే మగపిల్లని చేసి తోలినాం. మాకేం చేయలేదు. 5 ఏళ్ళు ఒకనాడు కొడంగల్కి వచ్చి మొఖం చూపలే కేసీఆర్. రేవంత్ రెడ్డి చేశారు సపోర్టు. అవు
ఆపద నుంచి చేసినాం, ఇప్పుడు చేస్తాం మళ్ళా చేస్తాం. రేవంత్ రెడ్డికే అవు ఏం చేస్తుండ అంత అభివృద్ధి చేస్తుండా? మనిషి మరిగేసాలు చేస్తేనే చేస్తాంటారా? అవి అయితే ఒకటేంటి ఒకటి అవుతుండయి. అగో మరి కరెంటు బిల్లు మాఫీ చేసిండు, 500లకు సిలిండర్ ఇస్తున్నాడు. నిన్న కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో ఓడగొడతారు రేవంత్ రెడ్డిని, ఈ రోజు నిలబడ్డా అంటుండే. వాళ్ళ తాత ముని తాత వాళ్ళ బొట్టు పెట్టే దేవరేసుకోవడానికి గెలవడు. వాళ్ళ బొట్టు పెట్టే దేవరా గెలవడు. ఎందుకని? అందుకంటే అంటే ఓట్లు వేయనందుకు గెలవడు. ఓట్లు వేస్తే గెలుస్తున్నాయి కానీ ఓట్లు వేయరు. మరి నిన్న సభకు అంతమంది జనాలు వచ్చారు, వస్తారు. నాకు 500 ఇస్తే నేను కూడా పోతా. అంతే 500 ఇచ్చి పోయారా? మరి ఇట్లా చూసినాం కదా సభలు అన్ని, ఇట్లా సభలు అన్ని చూసినాం. కర్ణాటక వెళ్ళి వచ్చి నడమని వాడు చచ్చిపోయాడు. ఇట్లా రాకపోతే కర్ణాటక వెళ్ళి గెలిచి మంది దొరికొస్తే నడమని వాడు చచ్చిపోయాడు దిక్కులేని పిన్గా. అయితే సార్ అప్పుడు అన్నట్లు అయితే గంట తడబాయి ఓటంటే ఒకటి కుదిరా ఎంచుకున్నాలి కదా కొత్త సంసారము. అయితే అతని చాడికి అంటే ఎక్కిన రోజు నుండి ఆయన బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఆయన ఎక్కిన రోజు నుండి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, దానిపై ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఉన్నది అంటారు. ఇంకా ఈడ అయితే పూర ఇంత మాతకెళ్ళి తొడం భూములు అక్కడ ఏం కథలు అక్కడ మా వంతు ఉంటే వానికి ఏం గతి లేకుండా 5-6 లక్షలు ఇచ్చి 4 ఎకరాల భూమి అయితే దోసుకుంది. గిద్దెలు ఏమన్నా ఉంటే కూడా అయిపోతుండే మాతకెళ్ళి. 1/2 ఎకరం ఎకరం ఉండే అది కూడా అయిపోతుంది. టీవీలో చూస్తున్నాం కదా ఆడ కొత్త వయసులో కొట్టే ఫోన్లలో వస్తున్నాయి, మస్తు ఫోన్లు అయినాయి, అంతా చూస్తున్నాం. అతని పైన అతను చేసిండు, అతని చారన ఛాయం చేసిండు, బారన తిన్నాడు. అంతేనా? అంతే. అంటే దళిత బంధు డబ్బులు కానీ అన్ని కూడా వేసిండు కదా అప్పుడు అందరికి. ఎవరికి మా ఊళ్ళో ఎవరికైనా ఇట్లా చెప్పు, ఇట్లా ఎవరికైనా దళిత బంధు 1,00,000 రూపాయలు అంటానని చెప్పమని మా ఊళ్ళో ఎవరికి వేసిండొచ్చు తను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓన్లీ అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుండే, బీఆర్ఎస్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదంట. మాకు ఇప్పుడు 5-6 ఇండ్లు ఇస్తే అంతా ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తున్నాం. అది పార్టీ లేనే లేదు, పార్టీ లేదు. కాంగ్రెస్ వాళ్ళకేనా అందరికి ఇస్తురా పథకాలు? ఎవరికి ఇల్లు లేదంటే అది కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి పథకాలు అట్లా సొంతం పార్టీ పెట్టి రాలేదు. వాళ్ళ లెక్కలు ఎక్కువ ఉండే, వాళ్ళ లెక్కలు చేసినారు కానీ అదే మా లెక్కలు వాళ్ళు చేస్తారు అనుకుంటున్నారు కానీ చేయలేదు. అట్లా చేసింది. రమ్మని ఎవరన్నా ఉంటే నేను చెప్తా, ఇచ్చిన వాళ్ళకి చెప్తా. రేవంత్ రెడ్డి సార్ మళ్ళా కొడంగల్ నేను గెలుస్తాడా? గెలుస్తాడు సార్, గెలుస్తాడు. ఇంకా 10 ఏళ్ళు గెలుస్తాడు. ముఖ్యమంత్రి పదవి అంటే రాజల చేతుల మాట కానీ కొడంగల్ ఇప్పుడు ఓటు మాత్రం మా కొడంగల్ ప్రజల చేతుల ఇంకా 10 ఏళ్ళు అయితే కూడా గెలుస్తాడు. అంటే అందుబాటులో ఉండట్లేదు కదా మీకు కొడంగల్లో? వెనకలేదు, వెనకలేదు. రోజు వచ్చిపోతాడు కొడంగల్కి. ముఖ్యమంత్రి అయినాక వస్తాడా? నీవు రోజు వస్తావు వీడికి, నీవు వస్తావు వీడికి. మరి అతను కూడా టైం అప్పుడు ఇంకా ఎంపీ ఉండగా రాలేదు కానీ ముఖ్యమంత్రి అయినాక 4 మార్లు వచ్చిపోయా. ఇంకేంటి మాట్లాడమంటే చూసుకుంటాడు, అందరే బాగోళ్ళు చూసుకుంటారు. 10 ఏళ్ళు నేను వెలిస్తే పేరు పెట్టి పిలుస్తాను. నేను పేదమ్మడ కొడుకు నా భుజాన పోటేసి 10 కోట్లు ఉన్నాయి ఇంట్లో. ఇంకేం కదా అవు పెడితేనే మంచివాడు అన్నల్లా సార్. మనిషి ఎక్కి మంచిగా ఉండాలి. అంటే డబ్బులు పడితేనే మంచోడు, లేకపోతే మంచోడు కాదంటారు కొంతమంది. డబ్బులు పడితేనే ఏం చెబుతా, నాకు వస్తాయి మాటలు మస్తు వస్తాయి కానీ అవన్నీ మనం వెనకెళ్దాం. మంచి చేస్తుంటావు. మనం ప్రభుత్వంకి ఇవ్వలేము కదా, మన పక్కనే మనం కట్టం చేసుకుని బతికేటి వాళ్ళు ఆమెలోకి ఇస్తున్నారు, ఇచ్చేటి వచ్చేటప్పుడు వస్తాయి. అంటే కొంతమంది వాటి కోసమే వెయిట్ చేస్తా ఉన్నారేమో. ఎవరికి? డబ్బుల కోసమే. డబ్బులు ఆ పథకాల కోసమే ఉన్నట్టుంది అంటున్నా. ఇక ఉండొచ్చు, ఉండదు. నీ ఇస్తే నేను కూడా తీసుకుంటా, కరగానే వచ్చేటప్పుడు వస్తాయి. చేస్తాడు. 25 ఏళ్ళు అతను ఎంట తిరుగుతున్నావు, చేస్తాడు. జడ్పీటీసీ ఉన్నప్పుడు తెలుసా నీకు రేవంత్ రెడ్డి? తెలియదు సార్, అక్కడ ఓళ్ళ ఊరి కాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుండి తెలుసు. వీడికి వచ్చినప్పుడు తెలుసు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టండి చేసి జైలు పంపించారు. ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఎవరు పంపించింది? కేసీఆర్ పంపిస్తాడు కదా. మరి అదేగా మంచిగా ఎవడన్నా మంచిది అంటారా? అడిగిపోతే చక్కటిగా కొడతాం, కొనుక్కొని వాళ్ళు కానీ పంచి మళ్ళీ కొడతామా? చక్కగా ఉండే పోతాం. అంతే అంతే.